ఎన్నికల్లో ఓట్లు సాధించుకునేందుకు చెల్లని ఇళ్ల పట్టాలను ఇచ్చి నిలువున ముంచారు. ఇప్పుడు ప్రజలకు చేసిన మోసానికి ఆయన నిండా మునిగారు. పోలీసులు ఆ మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. మరింత లోతుగా విచారణ చేసేందుకు కోర్టు అనుమతితో 2 రోజుల కస్టడీలోకి తీసుకుని ప్రశ్నలు సంధిస్తున్నారు. గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వంశీ ప్రజలను ఏమార్చేలా నకిలీ ఏళ్ల పట్టాలు ఇచ్చి తానే ఇళ్లు ఇస్తున్నట్లుగా తెగ ప్రచారం చేసుకున్నారు. అయితే ఆయన ఓడిపోయిన తర్వాత ఆ పట్టాలన్నీ పనికిరాని కాగితాలు అనే విషయం ప్రజలకు తెలిసింది. దీంతో అవాక్కైన అధికారులు కూడా వంశీ చేసిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన హనుమాన్ జంక్షన్ పోలీసులు విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని తమ అదుపులోకి తీసుకున్నారు. నూజివీడు కోర్టులు హాజరుపరచగా ఈ నెల 29 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు వంశీని వారం రోజుల పాటు తన కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును అభ్యర్థించారు. పోలీసుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం 2 రోజుల కస్టడీకి అనుమతి మంజూరు చేసింది. శుక్ర శని 2 రోజుల పాటు న్యాయవాది సమక్షంలో విచారణ చేయాలని ఆదేశించింది. దీంతో హనుమాన్ జంక్షన్ పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు వెళ్లి వంశీని తమ కస్టడీలోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కంకిపాడు పోలీస్ స్టేషన్లో ఉంచి వంశీని విచారించారు. ఈ నకిలీ పట్టాల వ్యవహారంతో తనకు ఎటువంటి సంబంధం లేదని, తనకు అధికారుల నుంచి వచ్చిన పత్రాలను ప్రజలకు అందించినట్లు వంశీ చెప్పినట్లు సమాచారం. అయితే ఉద్దేశపూర్వకంగానే నకిలీ ఇళ్ల పట్టాలు తయారు చేయించి ఇచ్చారని పోలీసులు చెబుతున్నారు. వంశీ విచారణలో పూర్తి వాస్తవాలు చెప్పకపోవడంతో శనివారం మరోసారి ఆధారాలను ఎదురుపెట్టి విచారించాలని పోలీసులు భావిస్తున్నారు.